అన్నాన్ని ప్రసాదిస్తాడు. భక్తుడు అన్నదానం చేస్తాడు. బాన్స్వాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండలం భైరపూర్ గ్రామంలో తెలంగాణ 2వ పండరీపుట్ విఠలేశ్వర రుక్మిణి ఆలయంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు దోన్నవల్లి సతీష్ తొలి ఏకాదశిని పురస్కరించుకుని సోమవారం మహాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పాండురంగ రుక్మిణి అమ్మవారి దర్శనం అనంతరం ఉపవాస దీక్షలను విడిచిపెట్టారు. అనంతరం దోన్నవల్లి సతీష్ మాట్లాడారు. ఆషాఢ ఏకాదశి తొలి ఏకాదశి 2018 భైరపూర్ విఠలుక్మిణిలో స్థాపించబడ్డ తర్వాత నిన్న జరిగినటువంటి ఏకాదశికి వేలాది మంది భక్తులు తరలించినందుకు ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నిన్న వచ్చిన భక్తులకు నసలాబాదు రాము శెట్ గారు మరి అల్పాహారం పెట్టడం జరిగింది. ఈరోజు మహాన్నదానం నేను పెడతా ఉన్నా. మరి ఈరోజు ఈరోజు వేలాది మంది భక్తులు తరలించినందుకు భక్తులందరూ కూడా ఆలయం తరఫున భైరపూర్ గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ ఇంతకుముందు 2 సంవత్సరాల క్రితం కంటే ఇప్పుడు అంటే భక్తుల రద్దీ బాగా పెరిగినట్టు అంటే అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. అన్ని సౌకర్యాలు భక్తులకు అన్ని సౌకర్యాలు గత 8 సంవత్సరాల్లో చూసుకుంటే భక్తులు నిన్న బాగా ఎక్కువ రావడం జరిగింది. నేను అనుకుంటున్న 6-7 వేలు అని మా వాళ్ళు 8 నుంచి 10 వేలు అంటా ఉన్నారు. మరి దానికి కారణం ఏంటంటే కిచెన్ షెడ్, డైనింగ్ హాల్ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం కాబట్టి భక్తులు వేలాది మందిగా తరలి వచ్చారు అని దానికి ఇదే నిదర్శనంగా తెలియజేస్తారు.